ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారండి. మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దినములోనికి ప్రభువును నడిపించాడు. ఈ విధానమును బట్టి యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈ నెలలో మనం చివరి రోజుకు వచ్చాం. ప్రభు ఈ నెల అంతా కూడా మనల్ని అద్భుతంగా పోషించాడు, కాపాడి ఉన్నాడు, నడిపించాడు, మన అక్కరతలు అవసరతలు తీర్చుకుంటూ వచ్చి ఉన్నాడు. ఆపత్కాలంలో మనకు సహాయకుడిగా ఉన్నాడు, మన శ్రమలో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఈ నెలంతా కాచిన దేవునికి ఖచ్చితంగా మనం కృతజ్ఞతలు చెప్పాలి. కాబట్టి ఒక్క నిమిషం ప్రభుని కృతజ్ఞతలతో స్తుతిద్దామా. థ్యాంక్ యూ జీసస్, ఈ నెలంతా మమ్మల్ని స్తుతించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఆమేన్. మనం ఏ కార్యము చేసినా ప్రేమతో చేయాలి. మీ అందరి ఇళ్లల్లో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన ఉపమానంలో ఇది చెప్పి ఉన్నాడు. మీ పిల్లల్ని పలానా ఉప్పు డబ్బా కానీ, పలానా కిరాణా షాప్ దగ్గర కానీ, పలానా నీళ్లు బాటిల్ తీసుకొని రా అని కానీ చెప్తే వాళ్ళు వెంటనే సనుగుతారు. తర్వాత మరలా మనం మౌనముగా ఉండి వెళ్ళమ్మా అని చెప్తే మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళ మనసులో వాళ్ళకే వెళ్ళాలనిపించి మరలా వెళ్ళి ఆ యొక్క వాటర్ బాటిల్ కానీ, ఆ కిరాణా షాప్ దగ్గర కానీ వెళ్ళి సామాన్లు తీసుకొని వస్తారు. దాని ద్వారా మనం ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఆలస్యముగా లోబట్టం, సనుగుతూ పనిచేయడం, సనుగుతూ చెప్పిన దానికి లోబట్టం, తద్వారా మన జీవితంలో దీవెనను, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ వ్రాయబడి ఉన్నది, మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయండి. మీ భార్య మిమ్మల్ని ఒక పని చేయమన్నప్పుడు సనుగుతూ చేస్తున్నారా? సనుగుతూ కాదు, ప్రేమతో చేయండి. మీ యొక్క భర్త మిమ్మల్ని ఒక పని చేయమన్నప్పుడు సనుగుతూ చేస్తున్నారా? తప్పదు అన్నట్లుగా చేస్తున్నారా? ప్రేమతో చేయండి. లవ్. క్రీస్తు ప్రేమతో మీరు నింపబడి ఉండండి. మీ సేవకులు, మీ పైన ఉన్నటువంటి నాయకులు మిమ్మల్ని ఒక పని చేయమన్నప్పుడు, మీకు ఒక మాట చెప్పినప్పుడు వెంటనే ప్రేమతో దానికి లోబడి ప్రేమతో మీరు ఆ కార్యము చేసినప్పుడు మీరు దీవింపబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒబే విత్ లవ్. దేవుని ప్రేమతో మీరు లోబడండి. నిశ్చయముగా మీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, నీ భవిష్యత్తులో కావచ్చు, దాని యొక్క ఆశీర్వాదాలు చూస్తాం. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, వాళ్ళు సనుగుతూ పని చేస్తుంటారు, సనుగుతూ దేవుని కార్యాలు చేస్తూ ఉంటారు. తద్వారా ఏ ఆశీర్వాదము రాదు, ఏ దీవెన కూడా రాదు. చివరకు ఆ పని చేయక తప్పదు, కానీ ఆ పనిని సనుగుతూ గునుగుతూ చేయడం ద్వారా, ఇష్టము లేకోకుండా చేయడం ద్వారా పరలోకం నుంచి వారు ఏ ఆశీర్వాదములు కూడా పొందుకోలేరు. అదే ప్రేమతో చేసినప్పుడు, దేవుని ప్రేమతో లోబడి విధేయత చూపిస్తూ ప్రేమతో చేసినప్పుడు ఆ పని చేసినందుకు పరలోకం నుండి నీకు ప్రతిఫలము, పరలోకం నుండి నీకు ఆశీర్వాదం, పరలోకం నుండి నీకు దీవెన అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఏది చేసినా, మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయండి. చివరగా నేను ఈ మాటలు చెప్తున్నాను, మీ అత్తగారికి భోజనం పెట్టక తప్పదు, కానీ మీరు పెడుతున్నారు. సనుగుతూ పెడితే నీకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ భవిష్యత్తులో, నీ జీవితంలో ఏ ఆశీర్వాదం ఉండదు. పెట్టక తప్పదు, కానీ ఆ పని సనుగుతూనో, గునుగుతూనో, ద్వేషిస్తూనో, కోపముతోనో, పగతోనో కాదు, కానీ ప్రేమతో చేయండి, ఇష్టముగా చేయండి. అప్పుడు పరలోకం నుంచి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. నీ తల్లిదండ్రులకు సహాయం చేయడం, నీ అన్నదమ్ములకు సహాయం చేయడం, అబ్బా ఇది నా మెడకే చుట్టుకుంది, చేయక తప్పదు అన్నట్లుగా కాదు. నువ్వు ఆ పని చెయ్యాలి, కానీ ఎందుకు సనుగుతూ చేస్తున్నావు? ఎందుకు అయిష్టంగా చేస్తున్నావు? ప్రేమతో మీరు ఆ పనిని చేసినప్పుడు నిశ్చయముగా మీరు దీవించబడతారు. కాబట్టి మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయండి, దానికి గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా.
యేసుక్రీస్తు ప్రభ మీకు స్తోత్రములు. మీరు అద్భుతమైన రీతిలో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడం చెప్పారు. ఆ ప్రేమతో ప్రభ మేము చేసే ప్రతి కార్యము ప్రేమతో నిండి ప్రేమతో చేయనట్లుగా మాకు సహాయం చేయండి ప్రభ. ఇప్పటి వరకు సనుగుతూ గునుగుతూ చేసి అనేక ఆశీర్వాదాలు, అనేక దీవెనలు, అనేక మేలులను మేము పోగొట్టుకున్నామేమో. లార్డ్ ప్లీజ్ నీ ప్రేమతో మా హృదయములు నింపండి, నీ ప్రేమతో మమ్మల్ని నింపండి. నీకు చేసే ప్రతి పని అయ్యా, మా తోటి వారికి చేసే ప్రతి పని, మా పొరుగు వారికి చేసే ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయనట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను లార్డ్. తద్వారా గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం పరలోకం నుండి నీ బిడ్డలకు అనుగ్రహింపబడును గాక. ఈ నెలంతా కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను అయ్యా. నూతనమైన నెలలోనికి మేము వెళ్ళబోతున్నాం. నూతన నెల మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో ఈ రోజంతా నీ బిడ్డలను ప్రొటెక్ట్ చేసి కాపాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు రాత్రి 11:30 నుంచి 12:30 వరకు 1 గంట ప్రవచనాత్మకమైనటువంటి ఆరాధన మధ్యరాత్రి ఉండబోతుంది. ఎందుకంటే మనం నూతనమైన నెలలోనికి ప్రార్థనాపూర్వకంగా, ప్రవచనాత్మకంగా దేవుని వాగ్దాన్ని పట్టుకొని ప్రవేశిద్దాం. సో రాత్రి 11:30 గంటలకు లైవ్ వస్తుంది యూట్యూబ్ ఛానల్లో. తప్పకుండా వీక్షించండి 12:30 వరకు. చివరిగా నేను మీ కుటుంబాలన్నీ కూడా వచ్చే అక్టోబర్ నెలలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుతో నింపబడి క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. తప్పకుండా రాత్రి 11:30కి వచ్చే లైవ్లో పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ.